నిన్న మొన్న మన పెట్రోల్ బంకుల దగ్గర జరిగిన రచ్చ చూశారుగా. అసలు ఏమైందబ్బా అని ఆరా తీస్తే ఎవరో వాట్సాప్లో ఒక మెసేజ్ వదిలారు. దేశంలో పెట్రోల్ నిల్వలైపోయాయి, ఇక లాక్డౌన్ రాబోతుంది అని. అంతే, మనోళ్లంతా ఖాళీగా ఉన్న బాటిళ్లు, డబ్బాలు, చివరకు ఇంట్లో ఉన్న పీపాలు, డ్రమ్ములు కూడా పట్టుకుని బంకుల మీద పడ్డారు. బంకుల దగ్గర క్యూడు చూస్తుంటే ఏమైనా ఉచితంగా పంచుతున్నారా లేక జాతర జరుగుతుందా అన్నట్టుగా ఉంది. పాపం కొందరైతే పెట్రోల్ దొరకదేమో అని ట్యాంకులు ఫుల్ చేయించుకోవడమే కాకుండా ఎందుకైనా మంచిదని ఇంట్లో కూడా స్టాక్ పెట్టుకున్నారు. అయితే సరిగ్గా ఇలాంటి హడావిడి జరుగుతున్న టైంలోనే మన కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో తెలుసా? పెట్రోల్, డీజిల్ ధరలపై భారీగా పన్నులు తగ్గించేసింది. అసలు ఈ పన్ను తగ్గింపు మన కోసమా లేక ఆయిల్ కంపెనీల కోసమా? దీనివల్ల మన జేబుల్లో ఏమైనా పైసలు మిగులుతాయా లేక ఇది కూడా ఒక ఎన్నికల స్టెంటా అనే విషయాలను వివరంగా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ సూపర్ గుడ్ న్యూస్ ఏంటో ఒకసారి లెక్కలతో సహా చూద్దాం. మన ప్రభుత్వం వారు పెట్రోల్ మీద అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా 10 రూపాయలు తగ్గించేశారు. అంటే మొన్నటి వరకు లీటర్ పెట్రోల్ మీద ప్రభుత్వం 13 రూపాయల పన్ను వసూలు చేసేది. ఇప్పుడు దాన్ని కేవలం 3 రూపాయలకు మార్చేసింది. ఇక డీజిల్ విషయానికి వస్తే గతంలో ఉన్న 10 రూపాయల పన్నును పూర్తిగా తీసేసి బిగ్ జీరో చేసేసింది. వినడానికెంత బావుంది కదా. లీటర్ మీద 10 రూపాయలు తగ్గిందంటే మన బైక్ ట్యాంక్ ఫుల్ చేయిస్తే ఒక బిర్యానీ ప్యాకెట్ డబ్బులు మిగిలినట్టే అని మురిసిపోతున్నారా? ఆగండి ఫ్రెండ్స్, ఇక్కడే ఒక పెద్ద తిరకాసుంది. ప్రభుత్వం పన్ను తగ్గించింది నిజమే, కానీ ఆ తగ్గింపు ప్రయోజనం నేరుగా మనదాకా రానిస్తారా లేదేదా అన్నదే అసలు పాయింట్. అసలు ఈ రేట్లు ఎందుకు తగ్గాయి అని ఆలోచిస్తే ప్రపంచంలో జరుగుతున్న గొడవలే కారణం అని తెలుస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం నడుస్తోంది. అక్కడ వాళ్లు బాంబులు వేసుకుంటే ఇక్కడ మన బండి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రపంచానికి ముడిచమురు సరఫరా చేసే హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ ఆంక్షలు విధించడంతో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధానికి ముందు $70 ఉన్న క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా $122కు పెరిగిపోయింది. ఇక మన దేశానికి రావాల్సిన చమురు నౌకలు అక్కడ చిక్కుకుపోయాయి. పాపం ఒక నౌక కెప్టెన్ అయితే ఒత్తిడి తట్టుకోలేక చనిపోయారు కూడా. ఇలాంటి టైంలో పెట్రోల్ రేట్లు పెంచాలి, కానీ మన ప్రభుత్వం ఏకంగా పన్నులు తగ్గించి ధరలను కంట్రోల్ చేస్తోంది. ఎందుకంటే త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కదా. మరి ఎన్నికల టైంలో పెట్రోల్ రేట్లు పెంచితే ఓటర్లు పరేషాన్ అవుతారని ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకే ఇది ఒక ముందస్తు జాగ్రత్త చర్య. అంటే సామాన్యుడి భాషలో చెప్పాలంటే డ్యామేజ్ కంట్రోల్ అన్నమాట. ఇక్కడ ఒక వింతైన విషయం ఏంటంటే అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు మన దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు అంటే హెచ్పి, బీపీ, ఇండియన్ ఆయిల్ వంటివి ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్నాయి. వాళ్ళు లీటర్ పెట్రోల్ మీద 24 రూపాయలు, డీజిల్ మీద 30 రూపాయల నష్టం భరిస్తున్నారట. ఇక ఇప్పుడు ప్రభుత్వం తగ్గించిన ఈ 10 రూపాయల పన్ను రాయితీ నేరుగా ఈ కంపెనీలకే వెళ్తుంది. అంటే రేట్లు తగ్గించడం కంటే కూడా రాబోయే రోజుల్లో రేట్లు పెరగకుండా చూడడమే ఈ నిర్ణయం వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం. సింపుల్గా చెప్పాలంటే మనకు పడాల్సిన దెబ్బను ప్రభుత్వం కాస్త ప్యారింగి చాపిందన్నమాట. ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని వదులుకుని ఆయిల్ కంపెనీల నష్టాల భారాన్ని తగ్గిస్తోంది. మరి ఈ విషయం విన్నాక మీకేమనిపిస్తోంది? ఇది నిజంగా మనకిచ్చే ఊరట అంటారా? ఇక అసలు విషయానికి వస్తే ఈ పన్ను తగ్గింపు వల్ల మనకి వెంటనే బంకుల్లో రేట్లు తగ్గుతాయా అంటే దానిపై గ్యారంటీ లేదు. ఎందుకంటే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి ఈ పన్ను రాయితీని వాడుకుంటాయి. అంటే రేట్లు ఇప్పుడు ఉన్న దగ్గరే స్థిరంగా ఉంటాయి, కానీ పెరగవు. కానీ ప్రభుత్వం మాత్రం పండుగ వేళ ఒక గిఫ్ట్ ఇచ్చామని చెబుతోంది. అయితే ఇక్కడ స్టేట్ గౌటెడ్ గవర్నమెంట్ల రోల్ కూడా చాలా ఉంది. కేంద్రం తన పన్ను తగ్గించింది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వ్యాట్ పన్నును తగ్గిస్తే అప్పుడు నిజంగానే మన జేబులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలు ఉన్నాయి. రాష్ట్రాలు కూడా కనికరిస్తేనే సామాన్యుడికి అసలైన పండుగ. ఈ విషయంలో ప్రధాని మోదీ గారు
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఇక దేశంలో ఇంధన భద్రత కోసం ప్రభుత్వం ఇంకా కొన్ని వింత నిర్ణయాలు కూడా తీసుకుంది. మన దేశంలో ఇంధనం తక్కువగా ఉందని తెలిసి కూడా విదేశాలకు ఎగుమతి చేసే రిఫైనరీల మీద ఎగుమతి పన్ను పెంచింది. అంటే దేశంలో ఉన్నది దేశంలోనే వాడండి, బయటకు పంపకండి అని గట్టిగా చెప్పిందనమాట. అంతేకాకుండా రష్యా నుండి మనకు తక్కువ ధరకే చమురు వస్తోంది. అమెరికా కూడా దీనికి కాస్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ నడుస్తోందని అర్థమవుతోంది. మన దేశం అంగోలా వంటి ఆఫ్రికా దేశాల నుండి కూడా చమురు దిగుమతులపై కొన్ని మార్పులు చేస్తుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశంలో గ్యాస్ కొరత ఏమీ లేదని, కేవలం సరఫరాలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని, రోజుకు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామని చెబుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎల్పీజీ నుండి పీఎన్జీకి మారాలని కూడా కొత్త రూల్స్ తెస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రైవేట్ రంగంలో ఉన్న ఆయిల్ కంపెనీలు, ఉదాహరణకు నయారా ఎనర్జీ వంటివి, అప్పుడే పెట్రోల్ ధరలను లీటర్కు 5 రూపాయలు, డీజిల్ ధరలను 3 రూపాయలు పెంచేశాయి. అంటే ప్రభుత్వం పన్నులు తగ్గించినా బయట మార్కెట్ పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. ప్రీమియం పెట్రోల్ మరియు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు కూడా ఇప్పటికే పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం పన్ను తగ్గించడం అనేది ఆయిల్ కంపెనీలకు ఒక లైఫ్ లైన్ లాంటిది. అయితే సామాన్యుడికి ఇది చూడచక్కని వార్త మాత్రమే కాని జేబులో డబ్బులు మిగిల్చే వార్త కావడానికి ఇంకా సమయం పడుతుంది. మొత్తానికి మన పెట్రోల్ కష్టాలు ఒక పట్టాన తీరేలా లేవు. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు పన్నుల లెక్కలు, ఇంకోవైపు ఎన్నికల రాజకీయాలు. వీటి మధ్యలో సామాన్యుడు ఎప్పుడూ నలిగిపోతూనే ఉంటాడు. ప్రభుత్వం పన్ను తగ్గించినా అది ఆయిల్ కంపెనీల ఖాతాలోకి వెళ్తుంది. పెరిగితే మాత్రం నేరుగా మన జేబుకే చిల్లు పడుతుంది. ఏది ఏమైనా నిన్న మొన్న జరిగిన ఆ రచ్చను చూస్తే మన జనాలకు పెట్రోల్ అంటే ఎంత ప్రాణమో అర్థమైపోయింది. ఎవరో చెప్పిన పుకార్లను నమ్మి పెట్రోల్ నింపుకోవడం మానేసి ఇలాంటి అసలైన నిజాలను తెలుసుకోవడం మంచిది. ప్రభుత్వం కూడా లాక్డౌన్ లేదు, పుకార్లను నమ్మకండి అని అధికారికంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యుద్ధ పరిస్థితులు ఎరువుల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందట. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి చివరికి మనం తినే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఈ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఇది కేవలం వాహనదారులకే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచం లాంటిదే. కానీ అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో చర్చలు జరుపుతున్నారని, దాడులకు విరామం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇవి కొంతవరకు ముడిచమురు ధరలు తగ్గడానికి దోహదపరవచ్చు. చివరగా ఒక విషయం, ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల లీటర్ పెట్రోల్ పన్ను 13 రూపాయల నుండి 3 రూపాయలకు, డీజిల్ పన్ను 0కు చేరుకుంది. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే తప్ప మనకు అసలైన రిలీఫ్ దొరకదు. సామాన్య వాహనదారులకు ఈ పన్ను తగ్గింపు వల్ల నేరుగా లాభం చేకూరకపోయినా రేట్లు ఇంకా పెరగకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. యుద్ధాలు ఆగిపోయి ప్రపంచం ప్రశాంతంగా ఉంటేనే మన పెట్రోల్ బండి స్మూత్గా సాగుతుంది. అలాగే మనం కూడా కేవలం పెట్రోల్ మీదే ఆధారపడకుండా ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక మీకేమనిపిస్తోంది? ప్రభుత్వం తీసుకున్న ఈ పన్ను తగ్గింపు నిర్ణయం సామాన్యుడికి నిజంగానే లాభం చేకూరుస్తుందా, లేక ఇది కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఉండే ఒక డ్రామానా? మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నులు తగ్గించి సామాన్యుణ్ణి ఆదుకుంటాయని మీరు ఆశిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.